చర్చకు ప్రభుత్వం పట్టట, క్షమాపణకు విపక్షం పట్టుబడుతుందట. ప్రశ్నాపత్రాల లీకేజీపై లోక్సభలో బిల్లట. 2024 చట్టం కఠినతరం చేసేలా ప్రతిపాదనలు ఇచ్చారట. చర్చ చేపట్టడానికి ప్రతిపక్షాలు ససేమిరా అంటున్నట. విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాడు. ఉభయ సభలు నేటికి వాయిదా పడ్డాయంట. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు సిజేపీ పార్టీ చేసిన పోరాటానికే కేంద్రంలో ప్రభుత్వం వెనకాడికి చేసింది కదా, మీ నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పించడం కావాలి అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు ఇదే సిజేపీ పార్టీ చేసిన పోరాటంలో ఒక పెద్ద మనిషి వచ్చి ఏం చెప్తున్నారంటే, ఒరే నాయన, ఒక ప్రధానమంత్రి, ఒక మంత్రి, కేంద్ర మంత్రి వచ్చి పేపర్ లీక్ చేయమని చెప్పడు. కింద ఉన్న అధికారుల వైఫల్యం వల్ల జరుగుతాయి. దానికి నైతిక బాధ్యత వహించు చేయడమే వాళ్ళ యొక్క విలువలకు ప్రత్యక్ష నిదర్శనం. ఈ కాంగ్రెస్ సన్నాసులు మరి ఎప్పుడైనా చేసిరా అని దేశం అడుగుతుంది. అలా ఇప్పుడు దొంగోడే వచ్చి దొంగ 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 అన్నట్టుంటుందే. సపోజ్ వాడు తప్పు చేస్తే వాడు తప్పు అంగీకరించి స్టేషన్ పోయింది, శిక్ష పడ్డాడు, వచ్చిండు. ఆల్రెడీ దొంగ కొడుకు వచ్చేసి అని శిక్షించాలంటే నువ్వే పెద్ద దొంగ కదా అని చెప్తాను. వాడు అట్లా అట్లీస్ట్ వాడు తప్పు ఒప్పుకుండు కదా, మీరు అది కూడా ఒప్పుకోలే కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ ఎందుకు? నరేంద్ర మోదీ దేశ ప్రజలలో చిన్నతనం చేయాలి. ప్రపంచానికి అలా నరేంద్ర మోదీ నాయకత్వాన్ని చూసిన తర్వాత మోరల్గా మనం పెద్దలు ఎక్కున్నాం, ఫైనాన్షియల్ ఉండకపోవచ్చు. ఇలా ఈ దేశం 3వ స్థానానికి వచ్చిందంటారు ఆర్థికంగా. చైనా, అమెరికా తర్వాత మనం 3వ స్థానంలో ఆర్థికంగా. సో లేటెస్ట్గా వస్తా ఉన్న వార్తలు అంటే దేశం ప్రపంచంతో ధీటుగా కొట్లాడుతూ ఇంకా చైనా, అమెరికా రెండే ఉన్నాయి. అతి తొందరలో మొదటి స్థానం కూడా వస్తాయని లెక్కలు చెప్తున్నాయి. ఇవన్నీ మీ కళ్ళలో మింగులు పడని ముచ్చట్లమాట. మీరు పాకిస్తాన్ పక్కన వంగవాడితేను, అమెరికా దగ్గర వంగవాడితేను మీకు మంచుకుంటుండే. అట్లా కాదులే కదా. ఆత్మగౌరవంతో ఈ దేశం ముందరకు పోతుంది. అది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. అంటే దేశాన్ని నాశనం చేసైనా మనం గద్దె మీద కూర్చొనే ఆలోచన మనైతే. దేశం కోసం ఏం నాకైనా ఉన్నది నరేంద్ర మోదీ ఆలోచన. ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి చెప్పినాడే ఇంతవరకు ఇట్లా. ఇప్పుడు ఈ పార్టీడు ఆపడం లేకుండా దేశంలో ఉన్న యువత మొత్తం, దేశంలో ఉన్న ప్రజలు మొత్తం ఎందుకు నరేంద్ర మోదీకి 3 సార్లు పట్టం కట్టారు? మీరు నిజంగా అంత సమర్థులు అయితే మిమ్మల్ని ఎందుకు దేక్తలేరు? నరేంద్ర మోదీ అంటే క్షమాపణ చెప్పట, దానికి వీళ్ళట పట్టుబడతారట. సో ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించేలా 2024 నాటి చట్టాన్ని సవరించే బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. చర్చకు లోక్సభలో 6 గంటలు, రాజ్యసభలో 7 గంటల చొప్పున సమయాన్ని కేటాయిస్తున్నట్లు సభాపతులు ప్రకటించారు. అయితే నీటి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఢిల్లీలో దీక్షలు చేపట్టినప్పుడు విద్యార్థులపై పోలీసులు ప్రవర్తించిన తీరు మీద సమగ్రంగా చర్చ చేపట్టాల్సిందని విపక్షాలు డిమాండ్ చేసి సభలను స్తంభింపజేశాయి. విద్యార్థి లోకానికి ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని, వారిపై పోలీసుల దాష్టికానికి గాను హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రకటన చేయాలని అవి గట్టి పట్టుబట్టాయి. ఈ పరిస్థితుల మధ్య పబ్లిక్ పరీక్షలో అనుచిత పద్ధతుల నివారణ సవరణ బిల్లు 2026ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. పెల్లెట్లు ప్రయోగించి ఆందోళనకారుల్ని గాయపరిచిన వారిపై చర్యలు తీసుకొని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలని గలమెత్తాయి. అధికార విపక్షాలు విభేదాలు పరిష్కరించుకునేందుకే స్పీకర్ ఓం బిర్లా 3 గంటల సమయం ఇచ్చి సభను వాయిదా వేసినా సయోధ్య కుదరలేదు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మొత్తానికైతే చర్చలు ముందలు పోతలేవు. ఎందుకు పోతలంటే వీళ్ళకు నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలట. ఇది ఈ దేశ ప్రజలందరూ గమనిస్తారు. 99 కాడ ఎందుకు అన్యాము, నరేంద్ర మోదీకి ఎందుకు 3 సార్లు దేశ ప్రజలు అధికారం చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే నరేంద్ర మోదీ ఒక్కరిని తప్పిస్తే ఈ దేశంలో ఇంకా మన ఆటలు చెల్లుతాయని అనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. వాస్తవానికి ఇక తర్వాత ఈయనకంటే ఇంకా అడ్వాన్స్డ్ ప్రో వర్షన్ ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ అన్నాడు. అసలు కళ్ళ కూడా ఊహించుకోలేరు మీరు ఆయన పాలన. మీరు మొత్తానికే మొత్తం మీ పార్టీ శూన్యం అయిపోతుంది. మీ గద్దెలు కూడా ఇట్లా పీకి పారేసే కాడికి వస్తాయి. కాంగ్రెస్ గద్దెలు కూడా అనుకుంటారేమో మీ ఆలోచన అట్లా ఉందేమో కానీ. సో దేశం మొత్తం చూస్తున్నది. అసలు మీ పాత్ర ఏంది ఇలా? తెలంగాణలో ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎప్పుడు క్షమాపణ చెప్తారు? నిరుద్యోగులను లాఠీచార్జ్ చేసిన రేవంత్ రెడ్డి దానిపైన చర్చ పెట్టరు. నిరుద్యోగులను 7 దోశ ఇట్లా మన్నెత్తి పోసిన వాళ్ళని చిత్రహింసలు పెట్టిండు.
అంటే ఢిల్లీలో మీరు చేస్తుంది కరెక్టే, ఓకే ఒప్పుకుంటాం. గల్లీల సంగతి ఏంది? తెలంగాణ ఇండియన్ పార్టీ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పురి. తెలంగాణ ఇండియన్ పార్టీ తరఫున తెలంగాణ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పురి రాహుల్ గాంధీ గారు. చెప్తారా? ఆలోచనలు మనకు లేవు. యా, కేసులు ఎత్తివేయకపోతే మళ్ళీ నిరసనలు చేస్తారట. కేంద్రానికి సీజేపీ హెచ్చరిక జారీ చేస్తుంది. అరెస్ట్ అయిన నిరసనకారులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఇవాళ నిరసనకారులు ఏం కాదు, సీజేపీ కార్యకర్తలకు ఆందోళనకు సంబంధం లేదని చెప్పారు. ఇది వైలెన్స్కి. ఇప్పుడు వాళ్ళు ఎవడైతే వైలెన్స్ చేసిండో ఈ జంతర్ మంతర్ దగ్గర వాళ్ళందరూ ఏరి ఒక్కొక్కరి ఇట్లా పట్టుకొచ్చి మరి తంతారు పోలీసు వాళ్ళు ఢిల్లీలో. వాళ్ళని వదలాలంటారు వీళ్ళ ఆలోచన విధానం ఏంది? విద్యార్థులు అయితే వదిలేస్తాం, సర్టిఫికేట్ తీసుకురాలి, వాడు నీట్ ఎగ్జామ్ రాసిందో లేదంటే అట్లీస్ట్ వాడు చదువుకున్నదో 5వ తరగతి 4వ తరగతి చదివినప్పుడు ఆందోళన చేస్తున్నా అంటున్నాడు. అసలు ఇంట్లో ముడ్డి మీద చింతపర్యలు తీసుకోబోయినట్టు కొడతారు వాళ్ళు లాఠీలతో. ఢిల్లీలో జరుగుతుందంట. వాళ్ళందరినీ అటువంటి దొంగనాకులందరూ రిలీజ్ చేయాలంట. వీళ్ళు మంచిగా మీది ఇసుడు రమ్మని తిల్లతా అంటూ మీరు తీసుకున్న న్యాయమైన డిమాండ్ని పరిష్కరించినందుకు మీకు ఈ గోర్జమా? అదేగా అనిపిస్తున్నది. సో ఇది ఒక వార్త. ఇక ఇదేందో నరేంద్ర మోదీ ఈ స్కై రూట్ కంపెనీనా స్కై రూట్ వ్యవస్థాపకులకు ప్రధాని అభినందనలు తెలిపినట. ఇది మొన్న ప్రైవేట్ కంపెనీ కదా, మొన్న సక్సెస్ అయింది. మరి నరేంద్ర మోదీ కాదు వేయరంట, వాళ్ళు వేయడం మరి ఆయన వేయడం. అది ఒకటి. ఇక 2 సార్లు విత్తడం అంట, పెట్టుబడి రెట్టింపు అవుతుందంట. అత్యధిక జిల్లాలో అంతంతంగానే వరి నాట్లు పడ్డాయి. రైతు నెత్తిన భారం పడుతున్నది. వర్షాభావ పరిస్థితులతో రైతులు గోసపడుతున్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలకు గాను 26 జిల్లాలో లోటు వర్షపాతం కొనసాగుతుంది. జూన్ 1 నుంచి జూలై 27 వరకు సాధారణ వర్షపాతం 334 మిల్లీమీటర్లు కాగా 235.1 మిల్లీమీటర్లు కురిసింది. 30% లోటు నమోదైంది. మే జూన్లలో తేలికపాటి వర్షాలు పడడంతో బావులు బోర్లు ఉన్నవారు పత్తి విత్తడంతో పాటు నారుమడులు సిద్ధం చేసుకొని నాట్లు వేశారు. తర్వాత వర్షాలు లేక బావులు అడుగంటడంతో మొక్కలు ఎండి రైతులు మరోసారి నాట్లు వేయడంతో పాటు పత్తి విత్తనాలు వేశారు. అయినా పరిస్థితి ఆశాజనకంగా లేదని ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 15.93 లక్షల ఎకరాల్లో పంటలు సాగవలసి ఉండగా 7.58 లక్షలు మాత్రమే సాగదు. అంటే సగం కూడా కానీ 47%. సో 2-3 సార్లు గింజలు వేసుకోవాల్సి వస్తున్నది వాస్తవానికి. పత్తి కానీ వరి కానీ ఏదైనా కానీ రైతులు పండించే పంటలకు 2 సార్లు 3 సార్లు విత్తనాలు విత్తాల్సి వస్తుంది. దానివల్ల ఇంకా ఆర్థికంగా రైతు నష్టపోతుంది. వర్షాలు లేవు, ఇట్లా నెర్రెలు వాడుతున్నాయి భూములు. మరి దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులలో ఉన్న నీళ్ళని ఇస్తలేదు. సరే, ఇప్పుడు వర్షాలు పడితే అది లోకం మొత్తం భరిస్తుంది, మనం భరిస్తున్నాం. కానీ మనకున్న అవకాశం ప్రాజెక్టులలో ఉన్న నీళ్ళని ఇస్తే ఏమైనా 4 ఎకరాలు పండితే 4 గింజలు మనం తింటాం. ఆ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదు రైతులకు. ఇగో రెండోసారి ఎండుతున్నాయట. 3 ఎకరాల్లో తొలి వర్షానికే వరి నాట్లు వేసిన తర్వాత వర్షాలు లేకపోవడంతో నాట్లు ఎండిపోయినాయి. బావి సైతం అడుగంటింది. మరోసారి నారు పోసి నాట్లు వేసిన ఇప్పుడు మొక్కలు ఎండిపోయే పరిస్థితి ఉంది. హనుమాన్ల నరసయ్య గారు, నవాబుపేట, కరీంనగర్ జిల్లా అడ్రస్తో సహా రాసిరు. ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఈరోజు కూడా రాస్తున్న పేపర్లో కృష్ణా నదిలో వరద వస్తుంది, గోదావరి నదిలో వరద వస్తుంది అని రాస్తున్నారు గొప్పలు. కానీ ఆ వరద నీటిని వాడుకుంటలేమనేది నిజం కదా. ప్రజలు బాధపడేది, రైతులు బాధపడేది కదే. వచ్చిన నీటిని తాగునీటికో సాగునీటికో వాడుకుంటే 4 రోజులు మనం బతుకుంటాం. మనం తాగేదా బువ్వ లేకపోయినా తిండి లేకపోయినా 10 రోజులు బతకగలుగుతామేమో. కానీ నీరు లేకపోతే 1 రోజు బతకలేమే. మరి రేవంత్ రెడ్డి గారికి ఆలోచన ఉందా లేదా, మతి భ్రమించిందా అనేది అర్థం కావట్లే. సో నా లెక్కనైతే మతి భ్రమించిందని అనుకుంటాను.